వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చి కొత్త కొత్త క్యారెక్టర్లు కొత్త కొత్త మోడల్గా కూడా మనకి కరెక్ట్గా కనిపించారు. మళ్ళీ మార్చి 15వ తేదీన మాయా సినిమా ద్వారా మన ముందుకు కాబోతున్నారు ఎస్ఆర్. ఆ మాయా సినిమా విశేషాలు ఏంటో మరి ఏం మాయ చేసి చెప్తారో ఎస్ఆర్ అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి ఎస్ఆర్ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపర్. మాయా అసలు మీరు సెన్సేషనల్, యూట్యూబ్ కే సెన్సేషనల్. ఏం మాయ చేసి సినిమాలో మీరు మాయగా? మాయ దీంట్లో యాక్చువల్లీ నా మాయ లేదు, నాకు తెలిసి రైటింగ్ మాయ ఉంది, డైరెక్షన్ మాయ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ మాయ యాక్చువల్లీ సినిమాలో. నేను ఒప్పుకున్నది దానికోసం. యాక్చువల్లీ సినిమా కథ వినేటప్పుడు నాకు చాలా నచ్చింది. మెయిన్లీ నచ్చింది, నాకు ఫస్ట్ గా నచ్చింది టీమ్ స్పిరిట్. డైరెక్టర్ గారు కొత్త అతను అయినా కూడా మొత్తం టీం కొత్త వాళ్ళు. ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ కొత్త ఉంటే డైరెక్టర్ మంచి పెద్ద పేరు ఉన్న వాళ్ళు ఉండాలి, నా డబ్బు నేను రిస్క్ పెడుతున్నాను అనే ఒక భయంతో ఉంటారు. డైరెక్టర్ కొత్త వాళ్ళు అయితే నేను కొత్త కాబట్టి అసోసియేట్ అయినా నేను మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న అతన్ని పెట్టుకుంటాను, నాకు సేఫ్ అయి ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ టీంలో అలాంటి సేఫ్టీలు ఏమీ లేవు. అందరికి ఒక పిచ్చి ధైర్యం. సో ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ నచ్చింది, స్టోరీ నచ్చారు కాబట్టి ఓకే అనేసారు, అడ్వాన్స్ ఇచ్చారంట. డైరెక్టర్ గారికి టీం మొత్తం బాగా తెలుసు, నా టీం నాకు ఎప్పుడు నా ఇది చేయి వదలదు, నాకు ఎప్పుడు ఉంటుందనే పిచ్చి నమ్మకం డైరెక్టర్ గారికి. సో ఒకరి మీద ఒకరికి జస్ట్ గుడ్డి నమ్మకం అంతే కానీ, అండ్ వాళ్ళ పని మీద నమ్మకం, అది నాకు చాలా నచ్చింది. నేను కూడా ఏదో ఒక ప్లేస్ అలాగే నేను కూడా. సో నాకు దేవుడి మీద నమ్మకం అండ్ నా వర్క్ మీద నమ్మకం. సో ఆ సేమ్ నాకు వేవ్ లెంత్ ఐ లైక్ ఇట్. వచ్చారు, కాల్ చేశారు, ఇద్దరు వచ్చారు. ఇద్దరిలో ఒకరు డైరెక్టర్ లా కనిపించట్లేదు, కుర్రలో ఉన్నారు, కానీ కథ చెప్పేటప్పుడు చాలా బాగా చెప్పారు. నరేషన్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఆ కథ ఎలా మారుతుంది, ద షిఫ్ట్ ఆఫ్ ద హోల్ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. సో టైటిల్ లాగే సినిమాలో కూడా మాయ ఉంది అని నమ్మి సినిమా చేశాను. సూపర్ సూపర్. అంటే మెయిన్ కొన్ని సినిమాలు వచ్చిన ఒప్పుకున్నప్పుడు కథలు ఈ పాయింట్ బాగుంది లేదా క్యారెక్టర్ బాగుంది ఇట్లా అనుకుంటారు కదా, ఏ అంశాలు నచ్చి ఈ సినిమా మీరు ఒప్పుకుని చేశారు అంటే? అదే కథ లాస్ట్ అంశాలు. నేను ఇప్పుడు ప్రతి సినిమా చేసేటప్పుడు చెప్తూనే ఉంటాను, నేను గుడ్ బ్యాడ్ అవన్నీ చూడను కానీ న్యూ చూస్తూ ఉంటాను, కొత్తగా ఏముంది. ఎందుకంటే మంచిది చెడు అన్నది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. ఒకరికి చాలా నచ్చింది, ఇంకొకరికి అస్సలు నచ్చదు. సో అది మనం డిసైడ్ చేయలేము అందరికి నచ్చుతుందా లేదా అనేది. బట్ కొత్తగా ఉందా అనేది మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ 10 minutes నాకు హారర్ ఏమో, ఇది హారర్ సినిమానా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. తర్వాత హారర్ అయితే ఏముంటుంది, అన్ని హారర్ సినిమాలు చూస్తుంటాం కదా, కొంచెం అటు ఇటు 1920 19 పీస్ ఉంటుంది అంతే, కానీ కథ ఓవరాల్ ఒకేలా ఉంటుంది. హారర్ అయితే ఇంకో సీన్ చెప్పేసరికి ఆపండి నాకు వద్దని చెప్తాను అని ప్రిపేర్ అయ్యారు. కొంచెం సేపు వెళ్ళాక థ్రిల్లర్ లాగా అనిపించింది. అయితే హారర్ కాదా, దయ్యం లేదు కదా, మరి ఏంటిది హారరా థ్రిల్లరా అని అనేసరికి అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. సో లాస్ట్కి వచ్చేసేటప్పుడు ఇట్స్ అ స్ట్రాంగ్ ఇమోషనల్ థ్రెడ్ అనమాట. ఒక ఇమోషన్ మీద ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అనేది సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది. అసలు ఓకే, దిస్ ఇస్ సంథింగ్ న్యూ, కొత్తగా అయితే ఖచ్చితంగా ఉంది. ఇష్టం ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని బట్టి, ప్రెజెంట్ చేసేదాన్ని బట్టి, మనం ప్రమోట్ చేసేదాన్ని బట్టి జనాలకి ఇష్టం అవుతుంది. బట్ కథ అయితే ఖచ్చితంగా కొత్తగా ఉందని నేను జనరల్గా కొన్ని సినిమాలు ఏ యాక్టర్స్ అయినా కథ లేదంటే డైరెక్టర్ లేదంటే మంచి బ్యానర్ లేదంటే మంచి డబ్బులు ఇచ్చే నిర్మాత, దీంట్లో ఎస్ఆర్ దేనికి ప్రయత్నిస్తుంది? కథ. ఎందుకంటే కథ ఉంటేనే అంత. నాకు తెలిసి మిగతా వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది తెలియదు, బట్ నా లాజిక్ ప్రకారంగా సినిమాని నమ్మి సినిమాని ప్రేమించి చేసే అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు వేరే తీట్ల గురించి వేరే దీని గురించి చేస్తుంటే అది నాకు తెలియదు. బట్ సినిమాని నమ్మి సినిమాను ప్రేమించి చేసే వాళ్ళైతే దేర్ ఫోకస్ షుడ్ బి అ గుడ్ సినిమా కదా. సినిమా బాగా ఆడితే డబ్బులు కూడా వస్తాయి, పేరు కూడా వస్తుంది, పెద్ద డైరెక్టర్ కూడా అవుతాడు, పెద్ద ప్రొడ్యూసర్ కూడా అవుతారు. ఒక చిన్న వాళ్ళు ఇప్పుడు ఇదే టీమ్ ఈ సినిమా చాలా బాగా ఆడితే ఫస్ట్ సినిమాకి ఇప్పుడు జీరో కొత్త వాళ్ళు, ఎవ్వరికి తెలియని వాళ్ళు ఓవర్ నైట్ బిగ్ డైరెక్టర్, బిగ్ ప్రొడ్యూసర్, బిగ్ యాక్టర్స్ అవ్వచ్చు కదా. But that depends on what? A good story, a good movie. Okay. So the priority and first preference నాకు తెలిసి సినిమా వరల్డ్ కి వచ్చాక అందరూ ఫస్ట్ ప్రయారిటైజ్ చేయాల్సింది ఒక మంచి కథ మీద అని నా నమ్మకం. అంచనా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. మిగతా అవసరం లేదు. ఐ థింక్ అది కథ. ఇప్పుడు కథ ఒకరు రాశారంటే ఇట్ షోస్ దట్ పర్సన్స్ డెప్త్.
ఇప్పుడు ఒక డైరెక్టర్ గారే కథ రాశారైతే, లేకపోతే ఒక రైటర్ గారు రాసి దాన్ని డైరెక్టర్ గారు నమ్మారంటే హీ హ్యాస్ గుడ్ టేస్ట్. సో ఇట్ ఆటోమేటికలీ మీన్స్ ఇప్పుడు ప్రూవ్ చేయడం ఆ సినిమా అయిన తర్వాత కదా ప్రూవ్ చేసేది, లేదా కొందరు ఇప్పుడు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి తెలుసు. లేకపోయినా నేను దాని మీద జడ్జ్ చేయను. ఇప్పుడు కొత్తవాడు కాబట్టి బాగా తీస్తాడు, అది మనకి 1-2 రోజులు కలిసి పనిచేసే వరకు తెలుస్తుంది టెక్నికలీ ఎంత బాగున్నారు అనేది. బట్ క్వాలిటీ వైజ్ యాజ్ అ పర్సన్ తెలిసిపోతుంది. ఈ కథ ఇలాంటి కథ రాసి ఇలాంటి కథ సినిమా తీయాలనుకుంటున్నారంటేనే ఈజ్ అ గుడ్ ప్రొడ్యూసర్, ఈజ్ అ గుడ్ డైరెక్టర్. రెస్ట్ కావాల్సింది ఒకటే, ప్రొఫెషనలిజం. ఆ ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది ఉంటే ఎదగడం, పడిపోవడం, సక్సెస్ కూడా మనమే చూస్తున్నాం, మన చుట్టే చూస్తున్నాం. సో సక్సెస్ ఇస్ నాట్ పర్మనెంట్, ఫెయిలియర్ ఇస్ నాట్ పర్మనెంట్. సో గుడ్ అండ్ బ్యాడ్ ఆల్సో కాలాన్ని బట్టి మారుతూ ఉంది. సో ఒక్కప్పుడు చాలా ఫేమస్, చాలా ఏదేదో ఉన్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చి తర్వాత కొత్త వాళ్ళు వచ్చారు కదా. సో దట్ అది ఎంత బాగున్నా, ఎంత పెద్దగా ఉన్నా, ఎంత ఉన్నా ఇట్ హ్యాస్ టు పాస్. టైంతో పాటు ప్రతిదీ పాస్ అవుతుంటుంది. సో వాట్ స్టేజ్ ఇస్ ప్రొఫెషనలిజం అండ్ క్వాలిటీ. అది నా ఫోకస్.